ఉమ్మడి కుటుంబంలో ఉండే ఆనందం. రమణయ్య, కాంతముల కుటుంబం ఒక ఉమ్మడి కుటుంబం. రమణయ్య తమ్ముడు గోవిందయ్య, మరదలు పార్వతితో పాటు వాళ్ల పిల్లలు, ఇటు కాంతం దంపతుల పిల్లలు, వీరితో పాటు రమణయ్య తల్లి జానకమ్మ, ఇలా ఈ రోజు వరకు ఆ ఉమ్మడి కుటుంబంలో అందరూ ఎంతో సంతోషంగా ఉంటున్నారు. తోటికోడళ్ళు కాంతం, పార్వతులైతే ఒక తల్లి పిల్లల్లా కలిసి ఉంటూ ఆ కాపురాన్ని నడిపిస్తున్నారు. అలాంటి ఆ ఉమ్మడి కుటుంబంలోకి కాంతం రెండో కొడుకు రాహుల్కి భారీగా ప్రియ కొత్త కోడలుగా రాబోతుంది. అందుకే ఆమె ఇంట్లో ప్రియ తల్లి సావిత్రి తన కూతురికి బ్రెయిన్ వాష్ చేస్తూ, చూడవే ప్రియా, ఉమ్మడి కుటుంబంలో కాపురం అంటే అంత తేలిక కాదు. నేను ఈ తిప్పలన్నీ పడాకే మీ నాన్నని చేసుకొని వేరే కాపురానికి వచ్చేశాను. అలా వచ్చేయడం వల్ల చూసావా మనం నిలబడ్డాము. ఇదే ఉమ్మడి కుటుంబంలో ఉండుంటే మీ పాపాయిలు ఇద్దరులాగా మనము ఏదో ఒక పని చేసుకుంటూ ఉండేవాళ్ళము. అందుకే ఉమ్మడి కుటుంబం అంటే ఒకరి దరిద్రాన్ని అందరికీ పంచడమే. అందులో మనకి భాగం ఉన్నా లేకున్నా అది అనుభవించక తప్పదు. చాలా తప్పుగా అనుకుంటున్నావమ్మా. ఉమ్మడి కుటుంబం అంటే నువ్వు అనుకున్నట్టు ఒకరి దరిద్రాన్ని అందరికీ పంచడమే కాదు, ఒకరి అదృష్టాన్ని అందరికీ పంచొచ్చు. నువ్వన్నట్టు మన బాబాయిలు చెడిపోయింది వాళ్ళ తలరాత వల్ల కాదు, నీ వల్లే. ఏంటే పెద్ద అని తెలిసిన ఆరిందలాగా మాట్లాడుతున్నావో? నాకన్నీ తెలుసమ్మా. నాన్న పర్సనల్ డైరీలో నేను ఎప్పుడో చూశాను నువ్వు చేసిన రచ్చేంటో. ఆ రోజే గనుక నాన్న అక్కడుండుంటే నాన్నకున్న గవర్నమెంట్ ఉద్యోగం వల్ల చక్కగా పేద మొత్తంలో లోన్ వచ్చేది. ఆ లోన్ని ముగ్గురు అన్న తమ్ముళ్ళు కలిసి నెమ్మదిగా తీర్చుకునేవారు. కష్టమో సుఖమో ముగ్గురూ కలిసి అనుభవించేవాళ్ళు. కాని నువ్వు నీ స్వార్థం కోసం నాన్నని బయటికి తీసుకొచ్చేయడంతో వాళ్ళకి సమస్యలు వచ్చాయి. కాబట్టి ఉమ్మడి కుటుంబం అంటే ఎప్పుడూ కష్టాల కొలువే కాదు, ఆనందాలతో నిలువు కూడా అంటూ ఉమ్మడి కుటుంబం మీద విషం నింపాలనుకున్న తన తల్లికి ప్రియ గట్టిగా సమాధానం చెప్పింది. అలా తన తల్లికి ఇష్టం లేకున్నా తన తండ్రికి ఇష్టం కనుక ప్రియ ఆ ఉమ్మడి కుటుంబంలోకి కోడలిగా వెళ్లాలని పట్టుపట్టుకొని కూర్చుంది. అలా ఒంటరి పిల్ల ప్రియ ఉమ్మడి కుటుంబంలోకి కోడలిగా అడుగుపెట్టింది. అలా వచ్చిన ఆమెను వాళ్లందరూ చాలా అభిమానంతో చూసుకునేవారు. చూస్తూ ఉండగానే 6 నెలల్లో ఆ జనంలో కలిసిపోయి ఎంతో సంతోషంగా జీవిస్తున్న ప్రియ ఒకసారి తమ ఇంట్లో ఉన్న చిన్నమరిది విషయంలో తన భర్త రాహుల్తో, ఏవండి, మీ తమ్ముడు సూరిబాబుకి కాస్త చేతివాటం ఉన్నట్టుంది. నేను ఎప్పుడన్నా మన గదిలో డ్రెస్సింగ్ టేబుల్ మీద కానీ బిల్ల మీద కానీ చిల్లర డబ్బులు పెడుతుంటే తీసేస్తున్నాడు. తను తీయటం నా కళ్ళతో ఎప్పుడూ చూడలేదు, కాని తను మన గదిలోకి వచ్చి వెళ్ళటం చూశాను. అవును ప్రియా, వాడికి చిన్న చిన్న దొంగతనాలు అలవాటుందిలే. ఏదో సిగరెట్స్ కోసం చిల్లర దొంగతనం చేసుంటాడంతే. నువ్వు వాడి గురించేం భయపడకులే. అదేంతండి, దొంగలిస్తాడు అని అంత తేలిగ్గా చెప్తున్నారు? ఇవాళ చిల్లర దొంగలించినోడు రేపు పెద్దవేమీ దొంగలించాడంటారా? అసలు అడిగి తీసుకోమనాలి. కాని మీరు కూడా అలా అంటారేంటి? ఏం కాదులే ప్రియా, వాడు కుర్రతనం వల్ల అలా ఉన్నాడంతే. రేపు ఏ ఉద్యోగంలోనో పడితే వాడే మారతాడు. ఇప్పటికే చిన్నాన్న చాలా బెంగ పెట్టుకున్నాడు వాడేమైపోతాడని. వాడా ఎప్పుడూ పెయింటింగ్స్ గీసుకుంటూ కూర్చుంటాడు తప్ప ఏ పనికి పనికిరాడని. ఇక ఇలాంటి చిన్న చిన్న దొంగతనాలు చేస్తున్నాడని తెలిస్తే బాధపడతాడు. సర్లే, వాడికి ఇక మీదట మన గదిలోకి రావద్దని చెప్తాలే. ఆ చిల్లర డబ్బులేవో నేనే ఇస్తాను అని తను చెప్పిన విషయాన్ని తేలిగ్గా తీసుకోవడమే కాక తన తమ్ముడు చేసిన పనిని సమర్థిస్తున్నట్టు మాట్లాడాడు రాహుల్. అదే ప్రియకి నచ్చలేదు. అందుకే ఎలాగైనా తన అల్లరి మరిదికి బాధ్యత నేర్పాలనుకుని అనుకున్న కొత్త కోడలు ప్రియ ఒకరోజు పండగ సమయం దగ్గర పడుతున్నప్పుడు తన అత్తగారు కాంతం, చిన్నత్త పార్వతులతో, అత్తయ్య, ఎలాగో పండక్కి అరిసెలు చేయాలి కదా. మన కుటుంబం పెద్దది కనుక ఇప్పుడు అన్నీ తడిబియ్యం ఆరబెట్టినవి దాచడం, జల్లడించడం అంటే చాలా టైం పడుతుంది. ఒక పని చేద్దాం, మన సూరిబాబుని పంపి మిల్లులో పిండి పట్టించుకుని రమ్మని పంపుదాము. ఏంటి, మా సూరిగాడికి పని చెప్తే చేసే రకం అనుకుంటున్నావా అమ్మా? వాడు మహా పని దొంగ. అడిగి లేదనిపించుకోవడమే తప్ప ఉపయోగం లేదు. అలా ఎందుకంటున్నారు చిన్నత్తయ్య? మీరుండండి, నేను మాట్లాడి పంపిస్తాను కదా అని సోంబేరులా తన గదిలో పడుకున్న సూరిబాబుని పిలిచి విషయం చెప్పింది ప్రియ. ఆ మాట విని, ఏంటొదినా, నేను పిండి పట్టించుకురావాలా? ఊరుకోదునా, నేను బయటికెళ్తే వెంటనే రాలేను. బయట నాకు చాలా పనులుంటాయి.
పర్వాలేదు లేవయ్యా మరిది, నీ పనులేంటో నాకు తెలుసు. నువ్వెంటనే వచ్చేనక్కర్లేదు. కాసేపు అలా ఆ కిల్లి కొట్టు వరకు వెళ్తావో, చెరువుగట్టు వరకు వెళ్తావో వెళ్ళి నీకు ముఖ్యమైన పనులేవైనా ఉంటే చూసుకొని వచ్చేయ్. అందుకు కావలసిన చిల్లర కావాలంటే మా గదిలో డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉంటాయిలే అంటూ ఇండైరెక్ట్గా బ్లాక్మెయిల్ చేయసాగింది. దానితో తన వదిన ఏ విషయం గురించి చెబుతుందో అర్థమైన ఆ అల్లరి మరిది, అబ్బే ఎంత చిన్న పనికి లంచాలెందుకు వదినా? అయినా మన ఇంట్లో పని మనం చేసుకోవడానికి ఎంత డిస్కషన్ ఏంటి చెప్పు. పెద్దమ్మా, ఆ బియ్యం ఇలా ఇవ్వు, నేనెళ్ళి పిండి పట్టించుకొని చిటికలో వచ్చేస్తాను అనేసరికి అతని తల్లికి పెద్దమ్మకి ఏమీ అర్థం కాలేదు. తాము చెబితే ఏవేవో కబుర్లు చెప్పే సూరిబాబు తన వదినగారు చెప్పగానే అలా ఎలా ఒప్పేసుకున్నాడా అని అనుకున్నారు. ఇక అది మొదలు ఆ ఉమ్మడి కుటుంబంలో ఏ బాధ్యత లేకుండా ఉన్న ఆ మరిదిని ఈ కొత్త కోడలు కాస్త దారిలో పెడుతూ మెల్లమెల్లగా ఇంటి బాధ్యతలు అప్పగిస్తూ అతన్ని దారిలోకి తీసుకొచ్చింది. అందుకే ఒకరోజు ఉమ్మడి కుటుంబ సభ్యులందరి ముందు తను ఒక ప్రపోజల్ పెట్టింది. ఇంట్లో అందరినీ నేనెందుకు రమ్మన్నానంటే మన సూరిబాబు గురించి మీతో ఒక విషయం చెప్పడానికి అనేసరికి సూరిబాబులో భయం మొదలైంది. తన అల్లరి ఆకతాయి పనుల గురించి తన వదినగారు కంప్లైంట్ ఇస్తుందేమో అని. అలాగే రాహుల్ కూడా అదే అనుకున్నాడు. వాడు చిన్నవాడు, వదిలేయ్ అన్న విషయాన్నిప్పుడు అందరి ముందు బయటపెట్టబోతుందా అని. కాని వాళ్ళిద్దరి ఆలోచనల్ని తలక్రిందులు చేస్తూ, మా మరిదిగారి దగ్గర చాలా మంచి ఆర్ట్ ఉంది. తను పెయింటింగ్స్ చాలా బాగా వేస్తున్నాడు. కనుక మనం తనతో ఒక ఆర్టికల్ షాప్ పెట్టిద్దాము. అందులో బయట నుండి తెచ్చిన ఆర్టికల్స్తో పాటు తను వేసిన పెయింటింగ్స్ కూడా అమ్ముకుంటాడు. చూడమ్మా ప్రియా, మా వాడికి అంత సీన్ లేదు. వాడెందుకు పనికిరాడు. వాడి గురించి నువ్వు ఎక్కువగా ఊహించుకుంటున్నావు. లేదు చిన్నమావయ్య, మీరలా అనకండి. నాకు నమ్మకం ఉంది. అందుకే మా పుట్టింటి వాళ్ళిచ్చిన బంగారం తాకట్టు పెట్టి నా మరిదితో నేను షాప్ పెట్టిస్తాను. కోడలా, ఎందుకే ఇవన్నీ? అది కూడా మీ వాళ్ళిచ్చిన బంగారంతోటి వాడితో ఏదైనా షాప్ పెట్టించాలంటే ఏదో ఒక డబ్బులు చూద్దాంలే. లేదత్తయ్యా, మనం తనకి పెట్టుబడి పెట్టగల డబ్బులు ఇవ్వలేమని కాదు. కాని తనకి నా బంగారం పెట్టి తెచ్చిన డబ్బులిస్తే తనకి బాధ్యత తెలుస్తుంది. వదిన నగలు నేను విడిపించాలి అనే పట్టుదలుంటుంది అంటూ ఆ ఉమ్మడి కుటుంబంలో ఇన్నాళ్లు అవమానాలు మోస్తూ ఆకతాయిగా ఉన్న తన మరిదిని బాగుచేసే బాధ్యత తను తీసుకుంది. వదినా, నువ్వొక్కదానివే నన్ను సరిగ్గా అర్థం చేసుకున్నావు. ఆ చదువులు నా వల్ల కాదు. నాకు పెయింటింగే ఇష్టం. కాబట్టి ఇప్పుడు నీకు మాట ఇస్తున్నా. నువ్వు తాకట్టు పెట్టిన నగలు ఏనాడో నీకు విడిపించి ఇచ్చేస్తాను. ఇది నా మీదొట్టు. పర్వాలేదయ్యా మర్ది, నువ్వు ఒట్టులు అవి వేయనక్కర్లేదు. నువ్వు చెయ్యగలవనే నమ్మకం నాకుంది అని ఆ ఉమ్మడి కుటుంబంలో ఎంతకాలం మాయని మచ్చలా ఉన్న ఒక వ్యక్తిని కూడా బాధ్యతలు తెలుసుకునేలా చేసి ఆ కుటుంబంలోని ఆనందాల్ని రెట్టింపు చేసింది ఆ కొత్త కోడలు ప్రియ. అత్తగారు కాంతం తన కొడుకుని కూతుర్ని చాలా అంటే చాలా ప్రేమగా చూసుకున్నది. సాధారణంగా ఆడపిల్లలకి తండ్రే ఫేవరెట్ అవుతాడు. కాని కాంతం కూతురు శృతికి మాత్రం తన తల్లంటేనే చాలా ఇష్టం. ఎందుకంటే కాంతంలాంటి మృదు స్వభావి కాస్త గట్టిగా కూడా పిల్లలతో మాట్లాడదు కనుక. అలా ఏళ్లు గడిచిపోయాయి. కాంతం తన కొడుకు రాహుల్కి ప్రియా అనే చక్కటి పిల్లని చూసి పెళ్లి జరిపించింది. చూడమ్మా కోడలా, నువ్వు నా ఇంటికి మరో ఆడకూతురు అనుకో, చక్కగా సంతోషంగా ఉండిక్కడ. అంతేకాని నేనేదో అత్తని నీ మీద పెత్తనం చేస్తాను అని భయపడుకు. నేను అలాంటి అత్తని కాదు. ఆ విషయం నాకు మీరు పెళ్లి చూపులకొచ్చినప్పుడు నాతో మాట్లాడారు కదత్తయ్యా, అప్పుడే అర్థమైందత్తయ్యా. అందుకే ఈ సంబంధమే ఖాయమవ్వాలని దేవుణ్ణి చాలా మొక్కులు మొక్కాను. భలేదానివి. అలా అయితే ఆ మొక్కులేంటో చెప్పు తల్లి, వీలు చూసుకొని తీర్చేద్దాం అంటూ చాలా సరదాగా కోడలతో మాట్లాడింది. ఇదంతా దూరంగా ఉన్న ఆడపడుచు శృతి కంట్లో పడింది. అప్పుడు ఆమె మనసులో, ఇదేంటి, మా అమ్మకి కోడలొచ్చాక అత్తవుతుంది అనుకుంటే కోడలికి కూడా తల్లే అవుతానంటుంది. ఇలా అయితే మా అమ్మ ప్రేమకి మా వదిన కూడా పోటీ వస్తుందే రేపు. అలా జరగటానికి వీల్లేదు. మా అమ్మకి కాని ఈ ఇంటికి కాని నేనొక్కదానే ఆడకూతుర్ని. మా వదిన ఈ ఇంటికి కోడలు, అంతే అంటూ తనలో కలిగిన ఈర్ష్య కొద్దీ తన వదిన తన తల్లికి దగ్గర అవ్వకూడదు అని తప్పుగా ఆలోచించడం మొదలుపెట్టింది. అందుకే ఒకరోజు తన తల్లి కాంతం దగ్గరికి వెళ్లిన ఆడపడుచు, అమ్మా, అన్నయ్యకి పెళ్ళైపోయింది కదా,
వదిన కూడా మనింటి కాపురానికొచ్చి 6 నెలలు దాటిపోయింది. ఇప్పుడు తాను కూడా ఈ ఇంటి బాధ్యతలు తీసుకోవాలి కదా. మరి అవేంటో వదినకి నువ్వే నేర్పాలి కాని ఆమెని కూడా పక్కకి కూర్చోబెట్టి నువ్వన్ని పనులు చేస్తూ ఉంటావేంటి? తనేదో కూతుర్లాగా. చూడవే అమ్మాయి, ఆ పిల్ల కూడా కూతురే కదే నాకు. తను కడుపులో పుట్టకపోయినా రేపో మాపో నువ్వు పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాక ఈ ఇంట్లో నీ స్థానంలో సందడి చేయాల్సిన పిల్ల ఆ పిల్లే కదా. అంటే ఈ ఇంట్లో నేను తాను ఒకటేనా అమ్మా? లేదే, అలా ఆలోచిస్తే నీకన్నా నాకు నా కోడలే ఎక్కువ తెలుసా. మా అత్తగారు నన్ను నమ్మి అప్పజెప్పిన బాధ్యతలన్నీ నేనెలా నెరవేర్చుకుంటూ వస్తున్నానో అలాగే నా తర్వాత మీ నాన్న వంశం నిలబెట్టే బాధ్యత మీ వదినదే కదా. కాబట్టి ఏ ఆడపిల్లకైనా పుట్టింటి బాధ్యత కొంతకాలమేనే, కాని అత్తారింటి బాధ్యత జీవితకాలం ఉంటుంది. అలాంటప్పుడు కూతురికన్నా కోడలు కాస్త ఎక్కువే అనుకుంటే తప్పేముంది చెప్పు? అంటూ తన తరహాలో తను చెప్పుకుంటూ పోతూ ఉంటే ఈ ఉడుకుమూతు ఆడపడుచుకు మాత్రం తన ఇంట్లో తనకన్నా నిన్నకాక మొన్న కోడలుగా వచ్చిన తన వదినకే ఎక్కువ ప్రాధాన్యం ఉందన్నమాట విన్నాక చాలా బాధ అనిపించింది. అందుకే ఆ రోజు నుండి ఏదో ఒకలాగా తన తల్లికి తన వదిన కూతురు అనే భావనని పోగొట్టి ఆమె కోడలే అనే భావనని కలిగించడానికి చాలా ప్రయత్నాలు చేయసాగింది. కాని కాంతంగ మాత్రం ఎవర్ని ఎలా చూడాలో తెలిసినందువల్ల కూతురు ప్రయత్నాలన్నీ విఫలం అయిపోయాయి. ఇదిలా ఉంటే తన ఆడబడుచు కావాలనే తన అత్తగారికి తనకి దూరం పెంచాలని చూస్తున్న సంగతి కొత్త కోడలు ప్రియా కనిపెట్టేసింది. ఏంటి ఈ ఆడపడుచు ఇలా బిహేవ్ చేస్తుంది? నా అత్తగారు నన్ను ప్రేమగా చూసుకుంటే తనకేంటి ప్రాబ్లం? ఎప్పుడు ఏదో ఒకలాగా అత్తేని నా మీదికి రెచ్చగొట్టాలని చూస్తుంది. ఇలాగే ఊరుకుంటే తల్లిలా చూసుకునే నా అత్తని నాకు నిజంగానే అత్తగారిలా మార్చేసింది ఈ పిల్ల. అందుకే ఎలాగో తనకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు కనుక మన వాళ్ళలో ఏదో ఒక సంబంధం చూసి ఈ పిల్లని అత్తారింటికి తోలేయాలి. లేదంటే నా కాపురం డిస్టర్బ్ చేసినా చేస్తుంది అనుకుని ఆ కొత్త కోడలు కూడా తన ఆడబడుచుని ఆ ఇంటి నుండి అత్తారింటికి తరిమేయడానికి తన వాళ్లలో సంబంధాలు చూడసాగింది. అందులో ఈ వదినగారి అదృష్టమో ఆడపడుచు అదృష్టమో తెలియదు కాని శృతికి ఒక మంచి సంబంధం దొరికింది. అక్కడ కూడా చక్కటి అత్తగారు ఉంది. కూతురికి ఎప్పుడో పెళ్ళైపోయి విదేశాల్లో ఉంది. ఇప్పుడు తమ కొడుక్కి పెళ్లి చేయాలనుకుంటున్నారు వాళ్ళు. అలాంటి సంబంధం దొరకటంతో కాంతం ఫ్యామిలీ కూడా ఆ అవకాశం చేజార్చుకోలేకపోయారు. అలా ప్రియా అత్తారింటి ఆడపడుచు శృతి కాస్త మరో అత్తగారింటికి కోడలైంది. కోడలుగా వెళ్లిన శృతి మొదట్లో చాలా భయపడింది. కాని ఒకరోజు శృతి అత్తగారు ఆమెతో, చూడమ్మా శృతి, ఈ ఇంటి ఆడపిల్ల మరో ఇంటికి కోడలుగా వెళ్ళిపోయాక ఈ ఇల్లు ఆడపిల్ల సందడి లేక బోసిపోయిందమ్మా. ఇప్పుడు నువ్వు కోడలిగా ఈ ఇంటికొచ్చావు. ఇక ఆ స్థానం నీదే తల్లి. నన్ను అత్తలా అనుకోకు, మీ అమ్మలాగే అనుకో అని చెప్పటంతో తను ఎంతో అదృష్టవంతురాల్ని అని ఫీలైంది శృతి. ఇక ఆ తర్వాత ఆ అత్తగారి అభిమానం వల్ల తను తన పుట్టింటిని మరిచిపోయింది. అటువైపు ప్రియా అయితే తనకి ఉన్న ఒకే ఒక్క అడ్డంకి తన ఆడబడుచు కనుక ఆమె అత్తగారింటికి వెళ్ళిపోయాక ప్రియా కూడా చాలా హ్యాపీగా ఉంది. అలాంటి సమయంలోనే శృతి ఆడబడుచు 1 ఏడాదిపాటు ఉండటానికి తన పుట్టింటికి వచ్చింది. ఆమె రాకతో తన అత్తగారిలో కొత్త మార్పులు చూడసాగింది. చూడమ్మా శృతి, అమ్మాయి చాలా కాలం తర్వాత ఇంటికొచ్చింది. తనకన్నీ సమయానికి అందకపోతే తనకి కోపమొస్తుంది. ఇప్పుడు నాకున్న హెల్త్ కాంప్లికేషన్స్ వల్ల నేనన్నీ సమయానికి అందించలేను కనుక ఇప్పటినుండి నీ ఆడపడుచుకి ఏ లోటు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే అని చెప్పేసి వెళ్ళిపోయింది. అంతే. ఆ స్టేట్మెంట్ వినగానే శృతి మనసులో ఒక ఆందోళన, భయం మొదలయ్యాయి. ఏంటిది? నిన్న మొన్నటి వరకు ప్రతి విషయానికి అమ్మ అమ్మ అంటూ కూతుర్లా నన్ను పలకరించే మా అత్తగారు ఇప్పుడు కొత్తగా నన్ను పేరు పెట్టి పిలుస్తుంది. అంటే ఈ ఆడబిడ్డ రాకతో ఆమె దగ్గర నా స్థానం పోయినట్టేనా? ఇన్నాళ్ళు కనీసం వంటగదిలో పనికి సహాయం చేస్తానత్తయ్య అంటే వద్దని మనిషి ఇప్పుడేంటి మొత్తం తన కూతురి సేవలన్నీ నాకే అప్పచెప్పేస్తుంది అంటూ ఏవేవో ఊహించుకుని తనకీ తన అత్తగారికి మధ్య తన ఆడబడుచొచ్చి తమ మధ్య దూరం పెంచేసింది అనుకుంది. అందుకే ఇష్టం లేకపోయినా తన ఆడబడుచుకి అన్ని సేవలు చేసిపెడుతుంది. అలా ఉన్న సమయంలో ఒకసారి శృతి ఆడబడుచు తన వదినతో మాట్లాడుతూ, వదినా,
నీతో కాస్త మాట్లాడాలొదినా, ఇలా రావా? అని పిలవడంతో ఆ వదినగారు తన ఆడబడుచు దగ్గర కూర్చుంది. ఏంటొదినా, ఇన్ని రోజులు మా అమ్మ నీకు ఈ ఇంట్లో నా స్థానమిచ్చి నిన్ను కోడలిగా కాకుండా కూతుర్లా చూసుకుంటుంటే ఇప్పుడు సడన్గా నేనొచ్చి నీకు నీ అత్తగారికి మధ్య అడ్డమైపోయాననిపిస్తోందా? అబ్బే, అలా ఏం లేదొదినా. నీకెందుకలా అనిపిస్తుంది? ఎందుకంటే నేను కూడా పెళ్ళయి అత్తగారింటికెళ్ళిన కొత్తలో నాక్కూడా అలానే ఉండేది. కాని మా అత్తగారు నన్ను, మా ఆడపడుచుని ఇద్దర్నీ సమానంగా హ్యాండిల్ చేసిన విధానం చూశాకే నాకు ధైర్యం వచ్చింది. నీకు నాకే కాదుదినా, ఒక మంచి అత్తగారుండి ఆ ఇంట్లో ఒక్కతే ఆడపడుచున్న ఏ ఆడపిల్లకైనా ఇలాంటి ఫీలింగే ఉండొచ్చు. కాని ఆ భయాలేమీ నిజం కాదుదినా. కోడలిగా మన అత్తారింట్లో ఉన్న స్థానాన్ని ఎవ్వరూ పాడు చేయలేరు. అలాగే కూతురిగా మన పుట్టింట్లో ఉండే స్థానాన్ని కూడా ఎవ్వరూ తీసేయలేరు అని ఇప్పటివరకు తన మనసులో ఉన్న భయానికి తన ఆడపడుచు నోట జవాబు రావటం, అది సరైన జవాబే అనిపించడంతో ఆమె కన్విన్స్ అయింది. అందుకే అదే ఆలోచనలో ఉన్న తనకి అప్పుడు తన వదిన ప్రియా విషయం, తన పుట్టింటి విషయం గుర్తొచ్చాయి. అవును, ఇప్పుడు ఈ వదిన చెప్పిందాని ప్రకారం చూస్తే మా అమ్మలాంటి మంచి అత్తగారున్నందుకు మా ప్రియా వదిన కూడా నాలాగే పాజిటివ్గా ఫీల్ అయ్యుంటుంది. పైగా అక్కడ అమ్మని ప్రియా వదినకి దూరం చేయటానికి నేను పిచ్చి పిచ్చి పనులు కూడా చేశాను. పాపం, వాటికి వదినేమైనా హర్ట్ అయి ఉంటుందా అని తన వదిన ప్రియా గురించి ఆలోచన రావటంతో తన అత్తగారిని అడిగి పుట్టింటికి వెళ్ళింది ఆ ఆడపడుచు. అక్కడికి వెళ్ళాక, ప్రియా వదినా, ఐఎమ్ సారీ. నేను అనవసరంగా ఏదేదో ఊహించుకొని నీకు అమ్మకి మధ్య దూరం తేవాలనుకున్నాను. కాని మా అత్తారింట్లో మా ఆడపడుచు వచ్చాక కానీ నాకు అర్థం కాలేదు. ఆడపడుచు తొందరపాటు పడితే ఆ కోడలికి ఎంత ఇబ్బందనిపిస్తుందో. నువ్వన్నది నిజమే వదినా, కాని ఇందులో నాది కూడా కొంచెం ఇమ్మెచ్యూరిటీ ఉంది. ఆడపడుచన్నాక అత్తగారింటికి యువరాణి. అలాంటిది ఆమె స్థానం నాలాంటి కోడలికి దక్కాలనుకోవడం నాది తప్పు. అత్తా కోడళ్ల మధ్య ఆడపడుచు ఉంటే సమస్య అనుకున్నానే కాని అలా ఉండటం ఆ ఆడపడుచు హక్కు. దాన్ని ఎవ్వరూ కాదనలేరు. ఈ ఇంటికి నేను కూతుర్లాంటి కోడల్నే కాని నువ్వు ఈ ఇంటికి కూతురివి అంటూ తన మనసులో కూడా కలిగిన గిల్టీ ఫీలింగ్ని తన ఆడబడుచుతో చెప్పుకుంది. ఇక ఆ తర్వాత ఆ కోడళ్ళు అత్తల మధ్య ఆడబడుచుల వల్ల వచ్చిన భయాలు, నెగటివ్ ఫీలింగ్లు పక్కకుపోయి అందరూ హ్యాపీగా సంసారాలు నడపసాగారు.